ఐపీఎల్ 18వ సీజన్లో చూస్తుండగానే సన్ రైజర్స్ హైదరాబాద్ 3 మ్యాచ్లు ఆడేసింది. అందులో గెలిచింది మాత్రం ఒకటే, అది కూడా సీజన్ ఆరంభ మ్యాచ్లో. రాజస్థాన్ రాయల్స్పై అలవోకగా గెలిచిన సన్ రైజర్స్ ఆ తర్వాత అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్లోనూ విఫలమైంది. లక్నో సూపర్ జెయింట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో కంగుతింది. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్కు సై అంటోంది. ఈడెన్ గార్డెన్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ను ఢీకొట్టబోతోంది. హ్యాట్రిక్ పరాజయాల నుంచి బయటపడి మళ్లీ గెలుపు బాట పట్టాలనుకుంటోంది. అయితే తుది జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. అవసరమైతే జట్టు కాంబినేషన్ను మార్చేస్తామని ఇప్పటికే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సంకేతాలు పంపాడు. తప్పదనుకుంటే స్టార్ ప్లేయర్లను కూడా పక్కన పెట్టేస్తామని హింట్ ఇచ్చేశాడు. టాప్ ఆర్డర్లో మాత్రం మార్పులుండే అవకాశం కనిపించడం లేదు. ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బరిలో దిగడం ఖాయం. అయితే డాషింగ్ ఓపెనర్ల నుంచి టీం మేనేజ్మెంట్ శుభారంభాన్ని కోరుకుంటోంది. సీజన్లో అభిషేక్ శర్మ ఇంకా ఇంపాక్ట్ చూపించలేదు. భారీ స్కోర్ను బాకీ ఉన్నాడు. ట్రావిస్ హెడ్ అంచనాలకు తగినట్టే ఆడుతున్నాడు. ఈడెన్లో ట్రావిస్ చెలరేగితే కేకేఆర్ బౌలర్లకు సవాల్ తప్పదు. ఓపెనర్లు రాణిస్తే, పవర్ ప్లేలో దంచుకొడితే సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసే అవకాశాలుంటాయి. అయితే 300 మార్కు గురించి ఆలోచించకుండా పరిస్థితులను బట్టి ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఆడాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇక తొలి మ్యాచ్లో సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్ తర్వాతి 2 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. 3వ నెంబర్ బ్యాటర్గా ఇషాన్పై ఒత్తిడి ఉంది. ఇప్పుడు ఆ ఒత్తిడిని ఎలా అధిగమిస్తాడనేది కీలకంగా మారింది. 4వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈసారి అంచనాలను అందుకోలేకపోతున్నాడు. కేకేఆర్పై అయినా రాణించాలని కెప్టెన్ కమిన్స్ కోరుకుంటున్నాడు. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు హెన్రిచ్ క్లాసెన్పై భారం ఎక్కువ అవుతోంది. ఈడెన్లో మెరుపు ప్రదర్శనను అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అనికేత్ వర్మ ఫామ్ ఎస్ఆర్హెచ్కు కలిసి రానుంది. అభినవ్ మనోహర్ మాత్రం రాణించలేకపోతున్నాడు. అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నాడు. కేకేఆర్తో మ్యాచ్లో అభినవ్ మనోహర్ స్థానంలో సచిన్ బేబీని లేదంటే అథర్వ టైన్ను ఆడించే అవకాశాలున్నాయి. వియాన్ మల్డర్ను ఈడెన్లో సైడ్ చేసే ఛాన్స్ ఉంది. గత మ్యాచ్లో జీషన్ అన్సారీ ఆకట్టుకున్నాడు. జీషన్ మరోసారి అవకాశం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. హర్షల్ పటేల్ ప్లేస్లో జయదేవ్ ఉనాద్గత్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ షెమీ ఫామ్ ఫ్యాన్స్ను టెన్షన్ పెట్టిస్తోంది.